సో అసలు మీకు ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు సార్ మైండ్లో వచ్చింది? అంటే చదువుకునేటప్పుడా లేకపోతే లేదు హైదరాబాద్ వచ్చిన తర్వాత? లేదండి, అంటే నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రోగ్రామ్స్ చూడడం, ప్రోగ్రామ్ చేయడం, జస్ట్ చిన్న డిఫరెంట్లో డ్యాన్స్ చేయడం, అలా నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. ఓకే. సో కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ స్టార్ట్ చేసి స్టేజ్ షోస్ ఇట్లా అన్నీ చేస్తూ ఉండేవారా? అంటే కొంచెం చేసేవాళ్ళు. అంటే ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడడం, సరదాగా డైలాగులు చెప్పడం వాళ్ళకు. ఓకే. వాళ్ళు అంటే భలే చెప్తున్నాం అని చెప్పి వాళ్ళ ఎంకరేజ్మెంట్. అంటే ఇంకా మామూలుగా ఫ్రెండ్స్ నలుగురు కూర్చున్నప్పుడు ఏ జోక్ వేసినా ఏ డైలాగ్ చెప్పినా అందరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి అలా సరదాగా సాగిపోయేది. సో ఎలా ఉండేది మీ కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్? ఎక్కడ సార్ అసలు ప్రాపర్ మీది? మా సిద్దిపేట దగ్గర మిట్టపల్లి అని పల్లెటూరు. అక్కడే చదువుకున్నారు? అక్కడే అండి. సో అక్కడ ఫ్రెండ్స్ చదువుకునేటప్పుడు ఎలా ఉండేది లైఫ్, కాలేజ్ లైఫ్? మీ బాగా అల్లరి అబ్బాయా లేకపోతే సాఫ్ట్గా ఉండే కుర్రాడా? అంటే మామూలుగా అండి, మామూలుగా ఒక ఫ్రెండ్స్తో మాత్రమే కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడాలు. అప్పటికి మోహన్ బాబు గారు వాయిస్ ఇమిటేట్ చేసేవారు. అప్పుడే ఆ టైంలోనే ఏమైనా డైలాగులు చెప్పడం, కొంచెం అంటే ఫన్నీగా జోకులు చెప్పుకోవడం, అంటే కొన్ని చిన్న యాటిట్యూడ్స్ అలాంటివి చేసేవాడిని. ఓకే. ఎందుకు మోహన్ బాబు గారికి మీరు చిన్నప్పుడే కనెక్ట్ అయ్యారు ఆయన క్యారెక్టర్కి? అది ఎందుకని అంటే ఇష్టం లేదనడానికి కారణాలు ఉంటాయి, కానీ ఇష్టం అనేది దానికి ఉండే. ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో కనెక్ట్ అవుతుంటారు. అలా మీరు మోహన్ బాబు అంటే నాకు ఒక టైంలో మా ఫ్రెండ్స్ అందరూ నా ఫేవరెట్ హీరో ఇతను, నా అభిమాని ఇతను అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి వాళ్ళని వీళ్ళు ఎందుకు అభిమానిస్తారు అంటే అది ఏందో తెలియకపోయేది. నేను ఒకసారి రౌడీ గారి పెళ్ళాం సినిమా చూశానండి. అది అంటే ఎక్కువ సార్లు చూసిన సినిమాలు ఏవి అని అనుకుంటే రౌడీ గారి పెళ్ళాం, బాబు గారి ఉపేంద్ర సినిమా. ఓకే. అవి రెండే చాలా సార్లు చూశాను. అప్పుడు ఎందుకో బాగా నాకు అంటే రౌడీ గారి పెళ్ళాంలో హీరో మోహన్ బాబు హీరో, క్యారెక్టర్ మాత్రం రౌడీ నెగిటివ్గా ఉంటూ ఆ డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, ప్రతి డైలాగ్ డిఫరెంట్గా చెప్పడం, అది నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయింది. అలా నేను చెప్పడం స్టార్ట్ చేసి, అలా నేను మాట్లాడడం స్టార్ట్ చేసి, దానివల్ల బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో చదువుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నేను ఇలా సినిమాల్లోకి వెళ్తాను అంటే ఎలా ఉండేది అక్కడ? లాస్ట్ వరకు కూడా నా ఫ్రెండ్స్ అందరూ అనేవారా, వీరు ఏంటి నిన్ను పెట్టి ఎవరు తీస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నావు సినిమా అంటే? సో మీరు డిసైడ్ అవడమే హీరో అవుదాం డిసైడ్ అయ్యారా? లేదు, ఒక ఆర్టిస్ట్, ఒక నటుడు కావాలనుకున్నా. అంటే హీరో అనేది నాకు అసలు ఊహల్లో కూడా లేదు. అంటే శంకర్ గారు అంటే ఎప్పుడో ఒకటి ఉండేదండి, హీరో అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఉండే. అంటే అప్పుడు ఏదో మోడలింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేవాళ్ళు. ఇంకా అదంతా మనకు పాసిబుల్ అయ్యేది కాదని చెప్పేసి కోరుకున్నా. హీరో అని మాత్రం అనుకోలేదు, బట్ ఒక నటుడు అవ్వాలి అనుకున్నా. ఆర్టిస్ట్ అవ్వాలి. ఇంట్లో మమ్మీ డాడీ ఎప్పుడైనా ఇలా చెప్పారా నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను చదువుతున్న టైంలో? మా అమ్మ, మా బ్రదర్ వాళ్ళకు అంటే నేను సినిమా చేస్తున్నా అన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా డౌట్, వీడేంటి ఇంకా సినిమాలని తిరుగుతుండు, హీరోగా చేస్తానంటుండు, ఇది నిజమేనా, ఏం జరుగుతో వెయిట్ చేద్దామని వెయిట్ చేశారు. అచ్చా, మీ మొదటి సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను హీరో అని చెప్తే ఇంట్లో కూడా నమ్మలేదు? ఎవరు నమ్మలేదు. అంటే ఏదో ఇంకా వీడు ఏదో సరదా చేస్తుండు కదా కానీలే అనుకున్నారు, కానీ ఇంత పెద్దగా అవుద్దని అంటే అప్పటిదాకా ఎవరు లేరు కదా ఇక్కడ, రిలేషన్స్ కానీ ఎవరు. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చేసారు? చదువుతూ మధ్యలోనే వచ్చేసారా సినిమాల్లోకి రావాలని, లేదంటే కంప్లీట్ చేసుకొని? అంటే వచ్చిపోయేవాడిని, 100 కిలోమీటర్లే కదా, ఎప్పుడు అవసరం ఉన్నా వచ్చిపోయేవాడిని. ఫస్ట్ మహాత్మా సినిమా చేశా, కృష్ణవంశీ గారిది. ఓకే. శ్రీకాంత్ గారి 100వ సినిమా. తర్వాత ఏవో 2-3 సినిమాలు చేశా. తర్వాత కొంతమందితో జర్నీ చేశా, వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ అని అదని, మామూలుగా కొన్ని డబ్బులు ఇవ్వండి మీ క్యారెక్టర్ అని, సాధారణ అలాంటివి కూడా ఫేస్ చేశా. సో మహాత్మా సినిమాకి అంటే అందులో ఒక క్యారెక్టర్ రావడం, అది కృష్ణవంశీ గారు లాంటి పెద్ద డైరెక్టర్ సినిమాలు రావడం, సో దానికి మీరు పడిన కష్టం చాలా తిరిగి, చాలా ఆఫీసులు తిరిగి? అంత చాలా ఎక్కువ తిరగలేదండి. అంటే మామూలుగా కృష్ణవంశీ గారి ఆఫీస్లో ఇచ్చాము, ఫొటోస్ ఇచ్చాము. తర్వాత ఒక రోజు కాలు రామోజీ ఫిల్మ్స్ షూటింగ్ అని, ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఫస్ట్ టైం అంటే ఓకే ఫోటోలు ఇచ్చాము, పిలిచారు కృష్ణవంశీ గారిని దూరం నుంచి చూసిన తర్వాత తన సినిమాలో అవకాశం వచ్చిందని ఫుల్ ఎక్సైట్మెంట్. అప్పుడు శ్రీకాంత్ గారు, ఉత్తేజ్ వీళ్ళందరూ సెట్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు.
ఓకే, అప్పుడే అనుకున్నారు ఒకసారి ఓకే పర్వాలేదు మనం అవును ఇంకెళ్ళొచ్చు పర్వాలేదు. ఆ అన్నయ్య మాకు ట్విట్టర్లో ఎప్పుడు ఒకసారి కూడా ట్వీట్ చేయలేదు, ఆ బర్నింగ్ స్టార్ మాత్రం ట్వీట్ చేసేవారు. ఆ రోజు నుంచి బర్నింగ్ స్టార్ చాలా బర్నింగ్ స్టార్ వచ్చింది.